లాకెట్ మర్మం మొదటి భాగం. సార్, మర్చిపోయారా? మనం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఇంటికి భోజనానికి వెళ్ళవద్దు అని రాజు అనగానే యుగంధర్ చేతి గడియారం చూసుకున్నాడు. 9 గంటలకు ఇంకా 5 నిమిషాలున్నది. మర్చిపోలేదు రాజు, వెళ్దాం అంటూ యుగంధర్ రివాల్వింగ్ కుర్చీలో నుంచి లేచి, ఇవాళ సోమవారం కదూ అని రాజును చూసి అడిగాడు. అవును, ఏంటి సార్ అని రాజు అనగానే, రేపొద్దున మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది, దానికి వెళ్ళాలి అని యుగంధర్ డ్రెస్ చేసుకునేందుకు లోపలికి వెళ్ళాడు. రాజు సిగరెట్ వెలిగించి కుర్చీలో కూర్చున్నాడు. ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. ఎవరు అంటూ రాజు కుర్చీలో నుంచి లేచాడు. మళ్ళీ తలుపు తట్టిన చప్పుడైంది. రాజు మొహం చిట్లించి తలుపు దగ్గరకు వెళ్ళాడు. గడియ తీసి తలుపు లాగాడు. కాని తలుపు రాలేదు. ఎవరు బయట అని అరిచాడు. జవాబు లేదు. మరింత గట్టిగా తలుపు లాగాడు. రాలేదు. ఏంటి రాజు అంటూ యుగంధర్ హాల్లోకి వచ్చాడు. ఎవరు తలుపు తట్టారు సార్, తలుపు తెరుద్దామంటే రావటం లేదు అని రాజు అన్నాడు. యుగంధర్ తలుపు దగ్గరకు వెళ్ళి తను లాగి చూశాడు. తలుపు తెరుచుకోలేదు. ఎవరో బయట గడియ పెట్టారు అని అన్నాడు. మేడ మీదకు వెళ్ళి చూద్దాం అంటూ రాజు మేడ మీదకు దారితీశాడు. యుగంధర్ రాజు వెనకాలే వెళ్ళాడు. బాల్కనీలోకి వెళ్ళి కిందకి చూశారు. వీధి చీకటిగా ఉన్నది. రోడ్డు దీపాలు దూరంగా వెలుగుతున్నాయి. గుమ్మం ముందు మెట్ల మీద ఒక ఆకారం కనిపించింది. ఆ ఆకారం పక్కన ఓ మనిషి మోకాళ్ల మీద కూర్చొని ఏమో చేస్తున్నాడు. ఎవరది అని యుగంధర్ గట్టిగా అరిచాడు. యుగంధర్ కంఠం వినపడగానే మోకాళ్ల మీద కూర్చున్న ఆ మనిషి చప్పున లేచి పరిగెత్తాడు. రాజు, త్వరగా వెళ్ళు అని యుగంధర్ అన్నాడు. యుగంధర్ ఆ మాట అంటూ ఉండగానే రాజు బాల్కనీ కింద ఉన్న కప్పు మీదకి దూకి అక్కడ్నుంచి రోడ్డు మీదకి దూకాడు. మెట్ల దగ్గరకు వెళ్ళి అక్కడ పడున్న ఆకారాన్ని ఒక క్షణం చూసి పారిపోయిన మనిషి వెళ్ళిపోయిన వైపు రాజు పరిగెత్తాడు. డిటెక్టివ్ యుగంధర్ కూడా కప్పు మీద నుంచి రోడ్డు మీదకు దిగాడు. మెట్ల మీద పడున్న మనిషి దగ్గరకు వెళ్ళి, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ మనిషి మాట్లాడలేదు. ఆయాసంతో కష్టంగా ఊపిరి పీలుస్తున్నాడు. యుగంధర్ వంగి అతని ముఖంలోకి చూశాడు. నేను యుగంధర్ని, ఎవరు నువ్వు అని యుగంధర్ అనగానే ఆ మనిషి కొద్దిగా కళ్ళు తెరిచాడు. యుగంధర్ని చూసి మాట్లాడడానికి ప్రయత్నించాడు. కానీ నోటి నుంచి మాట పెగల్లేదు. అతి కష్టంతో లాకెట్ లాకెట్ అని అంటూ కళ్ళు మూశాడు. ఊపిరాగిపోయింది. తల పక్కకి వంచేశాడు. యుగంధర్ మోకాళ్ల మీద కూర్చొని అతన్ని పరీక్షగా చూశాడు. వీపులో కత్తి పొడవబడి ఉన్నది. మెట్ల మీద రక్తం మడుగు కట్టింది. తనను కలుసుకోవడానికి ఎవరో వచ్చారు. అతను కలుసుకోకుండా ఇంకెవడో వచ్చి అతన్ని తన ఇంటి ముందు కత్తితో పొడిచాడు. ఎంత ధైర్యం అని అనుకొని యుగంధర్ పళ్ళు పటపటా కొరికాడు. ఆ హంతకుడి ధైర్యం తలుచుకొని యుగంధర్ ఆశ్చర్యపోయాడు. అంతలో రాజు రొప్పుకుంటూ వచ్చి, చిక్కలేదు సార్ అని అన్నాడు. యుగంధర్ తల ఊపాడు. హంతకుడు దొరకడని యుగంధర్కి తెలుసు. రాజు అతను పరిగెత్తిన 2 నిమిషాలకి అతన్ని వెంబడించాడు. ఆలోగా అతను ఏ సందులోకో వెళ్ళి దాక్కునుంటాడు. ఆ చీకట్లో అతను ఏ సందులోకి వెళ్ళింది, ఎక్కడ దాక్కున్నది కనుక్కోవడం దుర్లభం. ఎవరు సరితను అని రాజు మెట్ల మీద పడున్న దేహాన్ని చూస్తూ అడిగాడు. ఎవరో మనం తెలుసుకోవాలి, అతను చెప్పలేదు అని యుగంధర్ అన్నాడు. మెట్ల మీద పడిన మనిషి వీపులో దిగబడి ఉన్న కత్తి, మెట్ల మీద మడుగు కట్టిన రక్తం రాజు చూశాడు. ఓ గాడ్, మన ఇంటి ముందరే హత్యనా? ఎంత ధైర్యం అని రాజు అంటూ ఉండగానే ఇంట్లో ఫోన్ గణగణా మోగింది. రాజు, వెళ్ళి ఫోన్ చేస్తున్నదెవరో కనుక్కో అని యుగంధర్ అన్నాడు. రాజు త్వరగా ఇంట్లోకి వెళ్ళాడు. 2 నిమిషాల్లో తిరిగి వచ్చి, ఎవరో సార్, మీతోనే మాట్లాడాలట అని అన్నాడు. అక్కడే ఉండమని రాజుకు చెప్పి యుగంధర్ లోపలికి వెళ్ళాడు. హలో, యుగంధర్ స్పీకింగ్ అని యుగంధర్ రిసీవర్ అందుకొని అన్నాడు. యుగంధర్ గారు, కొన్ని నిమిషాలకు ముందు మీ ఇంటి మెట్ల దగ్గర ఓ మనిషి చచ్చిపోయాడు. ఆ మనిషి జేబులో ఉన్న వస్తువులు, అతను వేసుకున్న గుడ్డలు అన్నీ మీరు నాకు అందజేయాలి అని అవతల నుంచి మాటలు వినిపించాయి. నువ్వెవరు అని యుగంధర్ అనగానే, ఆ మెట్ల మీద పడి ఉన్న మనిషిని హత్య చేసిన మనిషిని అని అతనన్నాడు. యుగంధర్ ఆశ్చర్యానికి అంతులేదు. నువ్వే నా హత్య చేసింది అని అన్నాడు. అవును, అతను మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడు. మిమ్మల్ని కలుసుకోకుండా చేయడానికే అతన్ని చంపాను. అతని దగ్గర ఒక వస్తువున్నది,
అది నాకు కావాలి. అది వెతికి తీసుకునేలోగా మీరు రాకుండా ఉండేందుకు మీ ఇంటి తలుపుకు బయట గొళ్ళెం పెట్టాను. కానీ వ్యవధి చాలలేదు. పూర్తిగా వెతికే లోపలే పారిపోవాల్సి వచ్చింది. అందుకే ఫోన్ చేస్తున్నాను. చచ్చిపోయిన ఆ మనిషి దగ్గర ఉన్న వస్తువులు, అతను వేసుకున్న బట్టలు అన్నీ మీరు నాకు అందజేయాలి అని అవతల నుంచి మాటలు వినిపించాయి. ఎందుకు అందజేయాలి అని యుగంధర్ అనగానే, అందజేస్తే మీకు 10,000 రూపాయలిస్తాను అని అతనన్నాడు. అందచేయకపోతే అని యుగంధర్ అన్నాడు. మిమ్మల్ని కూడా హత్య చేయవలసి వస్తుంది. ఇది ఉత్త బెదిరింపు కాదు. జాగ్రత్త. ఎప్పుడు ఎక్కడ అవి నాకు అందజేయాలో మళ్ళీ ఫోన్ చేసి చెబుతాను అని అతను రిసీవర్ పెట్టేశాడు. యుగంధర్ డిస్కనెక్ట్ చేసి వెంటనే టెలిఫోన్ ఎక్స్చేంజ్కి ఫోన్ చేశాడు. ఆపరేటర్, చాలా అర్జెంట్. ఇప్పుడే ఒక క్షణం కింద నాకు ఎవరో ఫోన్ చేశారు. ఎక్కడి నుంచి ఫోన్ చేసింది చెప్పండి, చాలా అర్జెంట్ అని అన్నాడు. 1 నిమిషం సార్. సారీ సార్, ఆళ్వార్పేట పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి టెలిఫోన్ చేశారెవరో అని ఆపరేటర్ 2 నిమిషాల తర్వాత అన్నది. థ్యాంక్స్ అని యుగంధర్ రిసీవర్ పెట్టేసి ఇంకో నెంబర్ తిప్పాడు. హలో, స్వరాజ్యరావు గారు ఉన్నారా? నేను యుగంధర్ని మాట్లాడుతున్నాను. స్వరాజ్యరావు గారు, దయచేసి వెంటనే మీరు మా ఇంటికి రండి అని యుగంధర్ అనగానే, ఏంటి విశేషం అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అడిగాడు. నా ఇంటి ముందు హత్య జరిగింది. శవం నా ఇంటి మెట్ల మీద పడి ఉన్నది అని యుగంధర్ ఫోన్ పెట్టేశాడు. యుగంధర్ మెట్ల దగ్గరకు రాగానే, సార్, శవాన్ని లోపలికి తీసుకెళ్దామా అని రాజు అన్నాడు. వద్దు, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు 5 నిమిషాల్లో వస్తున్నాడు అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా గ్రాండ్ ట్రంక్ రోడ్డు మీద ఒక ఎంజీ స్పోర్ట్స్ కార్ మద్రాసుకు వస్తోంది. అందులో ఒకే ఒక్క మనిషిన్నాడు. అతనే డ్రైవ్ చేస్తున్నాడు. అతని పేరు ప్రసాద్. అతనికి 25 ఏళ్లుంటాయి. సదరన్ మైకా మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అతను. అతని నివాసం మద్రాసులో, కంపెనీ గూడూరులో ఉన్నది. ప్రతి సోమవారం ఉదయం గూడూరుకు అతను బయలుదేరతాడు. సాయంకాలం దాకా గూడూరులో ఆఫీస్ వ్యవహారాలు చూసుకుంటాడు. సాయంకాలం గూడూరు నుంచి బయలుదేరి మద్రాసు వస్తాడు. వారానికి ఒకరోజే ఆఫీస్ వ్యవహారాలు చూస్తాడు. అతను లేనప్పుడు కంపెనీ వ్యవహారాలు నిర్వహించడానికి మేనేజరు, ఉద్యోగులు ఉన్నారు. ప్రసాద్ ఆ రోజు రాత్రి 10 గంటలకు గూడూరులో బయలుదేరాడు. ఎక్కువ పని ఉండడం వల్ల ఆ వేళ ఆలస్యమైంది. 12 గంటలకి మద్రాసు చేరుకోవచ్చనుకున్నాడు. గూడూరు నుంచి 20 మైళ్ళు ప్రయాణం చేశాక కార్ పంచరైంది. చక్రం మార్చుకునేందుకు అరగంట పట్టింది. ఆలస్యమైతే అతని తల్లి కంగారు పడుతుంది. అందుకని కార్ వేగం పెంచాడు. కార్ హెడ్లైట్స్ వెలుగులో ట్రంక్ రోడ్ 2 ఫర్లాంగుల వరకు కనిపిస్తుంది. రోడ్డుకు 2 వైపులా నల్లగా రాక్షసుల్లా పెద్ద చెట్లున్నాయి. చల్లని గాలి వీస్తోంది. ఆ గాలికి ప్రసాద్ జుట్టు రేగుతోంది. కోటు జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించాడు. గట్టిగా పొగ పీల్చి నెమ్మదిగా వదులుతున్నాడు. ఉన్నట్లుండి సిగరెట్ నోట్లో నుంచి జారి కింద పడిపోయింది. ఆశ్చర్యంతో రోడ్డు మీదకు చూశాడు. సడన్ బ్రేక్ వేశాడు. కీచుమంటూ కారాగింది. ప్లీజ్ ప్లీజ్, నన్ను కారెక్కనివ్వండి, మద్రాసు తీసుకెళ్ళండి, త్వరగా తలుపు తెరవండి అని ఓ యువతి అతని దగ్గరకు పరిగెత్తుకు వచ్చి అన్నది. ప్రసాద్ నోట మాట రాలేదు. కార్ పక్కన నిలబడ్డ ఆ యువతిని ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఆ అమ్మాయికి 15 ఏళ్లుంటాయి. తెల్లని జార్జెట్ చీర, లేత నీలం రంగు జాకెట్, పొడుగాటి జడ, మంచి పొడుగు, శిల్పి చెక్కిన విగ్రహంలాగా ఉన్నది. దీపాల వెలుగులో ఆమె ఒంటి రంగు మెరిసిపోతోంది. తలలో పెట్టుకున్న మల్లెపూల దండ చెదిరి ఒక పక్క వేళ్లాడుతోంది. ప్లీజ్ త్వరగా స్టార్ట్ చేయండి అని ఆమె కారు తలుపు తీయడానికి ప్రయత్నిస్తూ అన్నది. ప్రసాద్కి దెయ్యాల్లోనూ భూతాల్లోనూ నమ్మకం లేదు. కానీ 1 నిమిషం స్తంభించిపోయాడు. ట్రంక్ రోడ్డు మీద నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో నిశిరాత్రి 11 గంటల వేళ అపురూప సౌందర్యవతి అయిన ఒక యువతి ఆకాశంలో నుంచి దిగివచ్చినట్లు తన కారు ముందు సాక్షాత్కరించడం ప్రసాద్ని దిగ్భ్రమపరిచింది. కొంచెం తేరుకొని, మీరు ఎవరు మీరు అని అన్నాడు. ఆమె కళ్ళు భయంతో బెదురుతూ రెపరెపలాడుతున్నాయి. పెదవులు వణుకుతున్నాయి.
ఒకసారి వెనక్కు తిరిగి చూసి, ప్లీజ్ ప్లీజ్ త్వరగా తలుపు తీయండి, తర్వాత చెబుతాను అని ఆమె వణికిపోతూ అన్నది. ప్రసాద్ తొంగి చూశాడు. కొంచెం దూరంలో ఒక ఇల్లు కనిపించింది. అందులో మిణుకు మిణుకుమంటూ ఓ దీపం వెలుగుతోంది. మీరు ఆ ఇంట్లో నుంచి వస్తున్నారా అని ప్రసాద్ అడిగాడు. ఆమె కోపంగా చూసింది. మిస్టర్, ఊరికే ఇలా ప్రశ్నలు వేయక త్వరగా తలుపు తీయండి అని అన్నది. ఒక అందమైన అమ్మాయి అర్ధరాత్రి పూట ఒంటరిగా వచ్చి కారెక్కుతానంటే సామాన్యంగా ఏ యువకుడైనా ఎగిరి గంతేసి కారు తలుపు తెరుస్తాడు. ఈ సంఘటనే మద్రాసులో జరిగి ఉంటే ఏ ప్రశ్న అడగకుండా ఆమెను కారెక్కించుకొని బీచ్కి వెళ్ళేవాడు ప్రసాద్. కానీ ఈ సంఘటన జానపద కథల్లో సంఘటనలాగా అతని మనసుకి ఉన్నది. ఆమె పల్లెటూరి మనిషి కాదు, చదువుకున్న స్త్రీ. అంత అర్ధరాత్రి ఎక్కడి నుంచి వచ్చింది? అర్ధరాత్రి ఆ ట్రంక్ రోడ్డు మీద ఏం చేస్తోంది? ప్రసాద్ వంగి కార్ తలుపు తీసి, ఎక్కండి అని అన్నాడు. ఆమె కారులో అడుగు పెడుతూ ఉండగా వెనక నుంచి ఎవడో పరిగెత్తుకొచ్చి, ఆగాగు అని అరిచాడు. ఆ అమ్మాయి బెదిరిపోయి వెనక్కు తిరిగి చూసింది. ప్రసాదు అటు చూశాడు. సరోజ, ఏమిటి అఘాయిత్యం? ఎక్కడికి వెళ్తావు అని కేకవేశాడు. ఆ మనిషి నెమ్మదిగా కారు దగ్గరకు వచ్చాడు. కారులో కూర్చున్న ప్రసాద్ని తేరిపార చూసి, ఐఎమ్ సారీ మిస్టర్, మా అమ్మాయి అనవసరంగా మీ కారు ఆపి మీకు శ్రమ ఇచ్చింది. రా సరోజా, రా అని అన్నాడు. ప్రసాద్ అతన్ని పరీక్షగా చూశాడు. కార్ హెడ్లైట్స్ ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. ఆ వెలుగులో అతని రూపం స్పష్టంగా కనిపించింది. అతని వయస్సు సుమారు 45-50 ఏళ్ల మధ్య ఉంటుంది. లావుగా పొట్టిగా ఉన్నాడు. ప్యాంటు లోపలికి షర్టు, పైన కోటు వేసుకున్నాడు. బట్టతల, కళ్ళద్దాలు. ఈ అమ్మాయి మీ అమ్మాయా అని ప్రసాద్ అడిగాడు. అవునండి, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తున్నాను అని అతను నవ్వుతూ అన్నాడు. కార్ దగ్గరకు వచ్చి అతను సరోజ చెయ్యి పట్టుకున్నాడు. నేను రాను, నేనక్కడికి రాను, నన్ను చంపినా రాను అని సరోజ అంటోంది. అతను ఆమెను ఉరిమి చూశాడు. గొడవ చేయకు, రా అని చెయ్యి పట్టుకొని లాగాడు. నన్ను నరికినా సరే నేను రాను అని సరోజ అంటున్నది. మీరిక వెళ్ళండి మిస్టర్, ఐఎమ్ సారీ అని అతను ప్రసాద్తో అని ఆ అమ్మాయి చెయ్యి పట్టుకు లాగుతూ చరచరా నడవసాగాడు. ఒక నిమిషం ఆగండి అంటూ ప్రసాద్ కారు దిగాడు. అతని దగ్గరికి వెళ్ళి, ఈ అమ్మాయి ఎవరు? ఇంతకీ మీరెవరు? ఎందుకు ఇంత రాత్రివేళ ఇక్కడున్నారు? ఎందుకు ఈ అమ్మాయి కంగారుగా పరిగెత్తుకొచ్చింది? మొదట ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మరీ ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి అని అతను ఠీవీగా అన్నాడు. ప్రసాద్ 6 అడుగుల పొడుగు మనిషి. అవతల మనిషి అతని భుజాల వరకు కూడా లేడు. అతను ప్రసాద్ని ఒకసారి యగాదిగా చూసి చిన్నగా నవ్వి, ఈ అమ్మాయి నా కూతురు. నెల్లూరులో ఒక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తున్నాను. ఎందుకో చెప్పవలసిన అవసరం లేదు, మీరు ఊహించుకోవచ్చు. దయచేసి ఇక వెళ్ళండి మిస్టర్ అని అతను అనగానే, నేను ఊహించలేను, మీరే చెప్పండి, ఈ అమ్మాయికి జబ్బేమిటి అని ప్రసాద్ నిశ్చింతగా అడిగాడు. అతను నవ్వి, మతి చెలించింది అని అన్నాడు. అతను ఆ మాట అనగానే ఆ అమ్మాయి, అంతా అబద్ధం, ఉత్తిది, మీరు నన్ను విడిచి వెళ్ళకండి, వీళ్ళు నన్ను చంపేస్తారు అని అన్నది. ఆ ముసలి మనిషి చేతులు వదిలించుకొని సరోజ ప్రాధేయపూర్వకంగా ప్రసాద్ చేతులు పట్టుకున్నది. మిస్టర్, అనవసరంగా కాలం వృధా చేస్తున్నారు, మీరిక వెళ్ళండి అని ఆ మనిషి అనగానే ప్రసాద్కి ఏం చేయాలో తోచలేదు. ఆ అమ్మాయి దీనంగా తన వంక చూసినప్పుడు ప్రసాద్ గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్లనిపించింది. ఏదో బాధ్యత తన మీద ఉన్నట్లు, ఆ బాధ్యత తను నిర్వహించకపోతే జీవితాంతం తన అంతరాత్మ తనను బాధ పెడుతుందని అనుకున్నాడు. ఐఎమ్ సారీ, మీరు చెప్పేది నిజమై ఉండవచ్చు, కాకనూ పోవచ్చు. ఈ అమ్మాయి చెప్పిందే నిజమై ఉండవచ్చు. మీరిద్దరూ కారెక్కి నాతో రండి. ఇంకో 10 మైళ్ళు వెళితే పోలీస్ స్టేషన్ వస్తుంది. ఈ అమ్మాయి నిజంగా మీ కూతురు అయినట్లయితే, వైద్యానికి నెల్లూరు తీసుకువెళ్తాననడం నిజమైతే
పోలీసులకు ఆ విషయం చెప్పి ఈ అమ్మాయిని మీ వెంట తీసుకువెళ్ళవచ్చు రండి అని అన్నాడు. మీతో కూడా వచ్చేందుకు పోలీసుల చుట్టూ తిరిగేందుకు నాకు టైం లేదు. మాట్లాడకుండా మర్యాదగా మీ దారిన మీరు వెళ్తారా అని ఆ ముసలతను చాలా కఠినంగా బెదిరింపుగా అన్నాడు. నేను వెళ్ళను. ఆ అమ్మాయి చెయ్యి పట్టుకు లాగకండి, విడవండి అని ప్రసాద్ అన్నాడు. ఆ ముసలతను సరోజ చెయ్యి పట్టుకొని గట్టిగా లాగుతూ ఆ మాట చెప్పేందుకు నువ్వెవరు అని అన్నాడు. ప్రసాద్కి ఒళ్ళు మండిపోయింది. పిడికిలి బిగించి మర్యాదగా చెబుతున్నాను, ఆ అమ్మాయి చెయ్యి పట్టుకు లాగకండి అని ప్రసాద్ అన్నాడు. అతని మాటలు ఆ ముసలతను వినిపించుకోలేదు. సరోజను గట్టిగా చెయ్యి పట్టుకొని లాగి రా అని అన్నాడు. ప్రసాద్కి కోపం రేగిపోయింది. బలం కొద్దీ అతని గడ్డం కింద ఒక దెబ్బ కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకే అతను కుప్పగా నేలకూలాడు. రామ్మరా వెళ్దాం అని ప్రసాద్ అన్నాడు. సరోజ ఒక క్షణం పాటు సందేహిస్తూ నిలబడిపోయింది. నేల మీద కుప్పగా పడి ఉన్న అతన్ని చూసి ప్రసాద్ ముఖం చూసింది. పదండి అని ఆమె ప్రసాద్ కారు వైపు తిరిగింది. ప్రసాద్ కూడా వెనక్కు తిరిగి 2 అడుగులు వేశాడో లేదో చేతులెత్తు, కదలకు అన్న మాటలు వెనక నుంచి వినిపించాయి. ఎవరు నువ్వు అని ప్రసాద్ అనగానే వెనక్కు తిరగకు, మాట్లాడకుండా చేతులెత్తు అన్న మాటలు వినిపించాయి. ప్రసాద్ చేతులెత్తక తప్పింది కాదు. దారిన పోయేవాడివి మాట్లాడకుండా వెళ్ళక అనవసర విషయాల్లో ఎందుకు జోక్యం కల్పించుకున్నావు? నడు ముందుకి అని వెనక నుంచి మాటలు వినిపించాయి. ఎవరో తన దగ్గరకు వస్తున్నట్లు అడుగుల చప్పుడు బట్టి ప్రసాద్ తెలుసుకున్నాడు. అతను ప్రసాద్ వీపుకి ఏదో ఆనించి పెట్టాడు. అది పిస్తాలని ప్రసాద్కు ఊహించడం కష్టం కాలేదు. కారెక్కు, స్టార్ట్ చేసి తిన్నగా వెళ్ళు, వెనక్కు తిరగక 2 ఫర్లాంగుల దాకా రోడ్డు కనపడుతోంది. నీ కార్ టెయిల్ లైట్ చూస్తూ ఉంటాను. కార్ ఆపావా నీ ప్రాణం దక్కదు. పో అని అతనన్నాడు. వెనక నిలబడిన ఆ యువతిని చూడ్డానికి కూడా ప్రసాద్కి అవకాశం లేకపోయింది. ఆ అమ్మాయిని ధైర్యంగా ఉండమని చెప్పడానికి కూడా వీలు లేకపోయింది. తను ఏమాత్రం కదిలినా ఆ మనిషి వీపులో పిస్తాల్ పేల్చవచ్చు. నిస్సహాయురాలైన ఆ యువతిని ఆపదలో వదిలి వెళ్ళిపోయే భీరుడు కాదు ప్రసాద్. కానీ ఆ పరిస్థితిలో అతను చేయగలిగింది ఏమీ లేదు. ఆమెను తను రక్షించలేడు. ప్రసాద్ కారెక్కాడు. లైట్లు వెలిగించి కార్ స్టార్ట్ చేయి అని పిస్తాల్ పట్టుకున్న మనిషి అన్నాడు. ప్రసాద్ కార్ స్టార్ట్ చేసి ఒక ఫర్లాంగ్ వెళ్లేలోగా 3 గేర్లు మార్చి టాప్ గేర్ వేశాడు. లైట్లు ఆర్పేశాడు. చీకట్లోనే కార్ తోలాడు. 1/2 ఫర్లాంగ్ వెళ్ళి ఎగ్జిలేటర్ మీద నుంచి కాలు తీయకుండా బర్రుమని శబ్దం చేయిస్తూ 2వ కాలుతో బ్రేక్ నొక్కి కారాపాడు. న్యూట్రల్ గేర్ వేశాడు. జేబులో నుంచి సిగరెట్ కేస్ తీసి దాన్ని ఎగ్జిలేటర్ మీద పెట్టాడు. ఆ బరువుకి ఎక్సిలేటర్ కిందకు దిగింది. కార్ బుర్రుమని శబ్దం చేస్తూనే ఉన్నది. కార్ వెనక్కు వెళ్ళి డిక్కీ తెరిచి అందులో నుంచి లావుపాటి ఇనప కడ్డీ ఒకటి తీసుకున్నాడు. దాన్ని చేత్తో పట్టుకుని రోడ్డు పక్కన చెట్ల మధ్య నుంచి వెనక్కు నడవసాగాడు. ఆ అమ్మాయిని దుష్టుల బారి నుండి ఎలాగైనా తప్పించాలన్న నిశ్చయంతో చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నాడు. తను ఆ ట్రావెలర్స్ బంగళాకి వెళ్లే లోపున వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొని పారిపోతారేమో అని అనుమానం కలిగి ప్రసాద్ వెంటనే పరిగెత్తటం ప్రారంభించాడు. రోడ్డు పక్కన పెద్ద పెద్ద చింత చెట్లున్నాయి. ఆ చెట్ల వెనక సౌకుతోపు, ఆ తోపు వెనక దూరాన ఎక్కడో సముద్రం. ఈదురుగాలికి సరకు చెట్లు ఊగిపోతున్నాయి. నల్లని ఆకాశాన మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాలు, సన్నని చంద్రవంక ఇస్తున్న మసక వెలుగులో ప్రసాద్ పరిగెత్తడం ప్రారంభించాడు. ట్రావెలర్స్ బంగళాలో దీపం కనిపించటం లేదు. కానీ ఆ బంగళా ఎక్కడ ఉన్నది ఉజ్జాయింపుగా అతనికి తెలుసు. సౌకుతోట పక్కన ఉన్న దారి వెంట వెళ్ళి ట్రావెలర్స్ బంగళాకి 50 గజాల దూరంలో ఓ చెట్టు వెనక ఆగాడు. ఏదైనా అలికిడి అవుతుందా అని చెవులు రిక్కించుకొని వింటున్నాడు. అంతలో ఆ చెట్టు పక్కన ఒక టూరర్ కార్ ఆగి ఉన్నది. ప్రసాద్ ఆ కార్ నెంబర్ చూశాడు. అతనికి ఓ ఆలోచన తట్టి చటుక్కున ఆ కార్ దగ్గరకు వెళ్ళాడు.
కార్ డాష్బోర్డ్ వెనక ఉన్న సన్నని తీగలను గట్టిగా లాగాడు. అవి తెగిపోయాయి. ఆ తీగలు తెగిపోతే కార్ స్టార్ట్ కాదు. ఆ దుర్మార్గులు తనను వెంబడించకుండా ఆపు చేయగలిగినందుకు ప్రసాద్ తనలో తాను నవ్వుకున్నాడు. అంతలో ఏదో అలికిడైంది. చటుక్కున అతను మరో చెట్టు వెనకాలకు వెళ్ళి నక్కి నిల్చున్నాడు. ఆ మసక వెలుగులో కారు వైపు వస్తున్న 3 ఆకారాలను చూశాడు. ఆ 3 ఆకారాలు నీడల్లా ఉన్నాయి. తను నక్కి నిల్చున్న చెట్టు ముందు నుంచే ముగ్గురు వెళ్తున్నారు. ముందు ఆ ముసలతను, అతని వెనక ఆ అమ్మాయి, ఆ అమ్మాయి వెనక పొడుగ్గా లావుగా భారీగా ఉన్న మనిషి. అతను వేసుకున్న నల్లని ప్యాంటు, నల్లని కోటు, ఈవినింగ్ హ్యాట్ మాత్రం కనిపించాయి. మొహం కనపడలేదు. ఆ అమ్మాయిని రక్షించేందుకు అదే సమయం అనుకొని భారీగా ఉన్న ఆ మనిషి తన పక్క నుంచి వెళ్తూ ఉండగా కాలితో నడుం మీద అతన్ని ప్రసాద్ గట్టిగా తన్నాడు. ఆ తన్నుకి ఆ మనిషి దూరంగా వెళ్ళిపడ్డాడు. పడుతూ ఒక చిన్న కేక వేశాడు. ఆ కేక విని ముసలతను, ఆ అమ్మాయి వెనక్కు తిరిగారు. ఆ ముసలతనికి క్షణం కూడా వ్యవధి ఇవ్వలేదు. ఒక్క ఉరుకు ఉరికి ప్రసాద్ అతని మీద పడ్డాడు. 2 గుప్పిళ్లతోనూ అతన్ని గడ్డం కింద గట్టిగా కొట్టాడు. ఆ ముసలతను కిక్కురు మనకుండా నేల మీద కూలాడు. పడిపోయిన ఆ భారీ మనిషి లేచి కూర్చుంటున్నాడు. కూర్చుంటూ కోటు జేబులోకి చెయ్యి పోనిస్తున్నాడు. పిస్తాల్ తీస్తాడని ప్రసాద్కి తెలుసు. అతను పిస్తాల్ తీశాడా తన ప్రాణం ఎగిరిపోతుంది. చేతిలో ఉన్న ఇనప కడ్డీని అతని మీదకు విసిరాడు. అది అతని భుజానికి తగిలింది. బాధతో కేకపెట్టి అతను మళ్లీ పడిపోయాడు. మొదటే ఆ కడ్డీతో అతన్ని తల మీద కొట్టినట్టయితే ఆ భారీ మనిషి అసలు లేచేవాడు కాడు. కానీ వెనక నుంచి దొంగచాటుగా అంత పెద్ద దెబ్బ కొట్టడం ప్రసాద్కి ఇష్టం లేదు. ప్రాణాపాయం కూడా కలగవచ్చు. అందుకే కాలితో తన్నాడు. తప్పనిసరి అయి ఇప్పుడు కడ్డీ విసిరాడు. పడిపోయిన ఆ ఇద్దరిని ప్రసాద్ ఒక క్షణం చూశాడు. చటుక్కున ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని పద పరిగెత్తు రా అని చకచక అడుగులు వేసుకుంటూ చెట్ల వెనక సౌకుతోపులోకి లాక్కు వెళ్ళాడు. సౌకుతోపులో కొంచెం దూరం పరిగెత్తాక ఆ అమ్మాయి ఆయాసంతో ముందుకు అడుగు వేయలేక ఆగిపోయింది. చీకట్లో ప్రసాద్ని గుర్తుపట్టలేదు. ఎవరు నువ్వు అని అడిగింది. నేనే, ఇందాక మీరు నన్నే ఆపారు కారులో వెళ్తుంటే అని ప్రసాద్ రొప్పుతూ అన్నాడు. ఆ అమ్మాయి మరి మాట్లాడలేదు. ప్రసాద్ వెనకే పరిగెత్తడం ప్రారంభించింది. ఆ చెట్ల మధ్య నుంచి చీకట్లో ఇద్దరూ వెనక్కు తిరిగి చూడకుండా పరిగెత్తారు. పడిపోయిన వాళ్ళిద్దరూ లేచి పరిగెత్తుకు వస్తారేమో అన్న భయం ఇద్దరికీ ఉన్నది. భారీ మనిషి చేతిలోని పిస్తాల్ ప్రసాద్ మర్చిపోలేదు. ఏ క్షణాన్నైనా అతను పడి ఉన్న వైపు నుంచి పిస్తాల్ పేల్చవచ్చుననే విషయం ప్రసాద్కి జ్ఞాపకమున్నది. త్వరగా పరిగెత్తు అని ప్రసాద్ ఆ అమ్మాయితో అన్నాడు. ఫర్లాంగ్ పరిగెత్తిందో లేదో అబ్బా అంటూ ఆమె నేల మీద కూలింది. ఏంటి ఏమైంది అంటూ ప్రసాద్ వంగాడు. కాల్లో రాయి గుచ్చుకున్నది అని అన్నది. లే పరిగెత్తు, వాళ్ళు వెనకాల తరుముకొస్తారు అని ప్రసాద్ అన్నాడు. ఆమె లేచింది. 2 అడుగులు వేసింది. మళ్ళీ కింద పడిపోయింది. నేనిక నడవలేను, కాలు తీసి కాలు పెట్టలేను, బెణికిందనుకుంటా అని అన్నది. ప్రసాద్ ఒక క్షణం పాటు సందేహించాడు. అమాంతం ఆ అమ్మాయిని 2 చేతులతోనూ ఎత్తుకున్నాడు. తను ఆపిన కారింజన్ శబ్దం వినిపిస్తూనే ఉన్నది. ఆ శబ్దం వచ్చిన వైపు పరిగెత్తాడు. కార్ దగ్గరకు చేరుకునేంత వరకు వెనక్కు తిరిగి చూడలేదు, తడబడలేదు. ఆ అమ్మాయిని కారు ముందు సీటులో కూర్చోబెట్టి ఒక్క గంతులో తను డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. మరుక్షణం చీకట్లో కార్ వేగంగా పోసాగింది. కారు 1 మైలు వెళ్లేంత వరకు ప్రసాద్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయాసం తీర్చుకుంటున్నాడు. తర్వాత యాక్సిలేటర్ పక్కన ఉన్న సిగరెట్ కేస్ తీసి సిగరెట్ వెలిగించి గట్టిగా 2 సార్లు పొగ పీల్చి ఇక వాళ్ళు మనల్ని తరుముకు రాలేరు అని అన్నాడు. ఎందుకు రాలేరు అని ఆ అమ్మాయి అడిగింది. కనీసం ఓ అరగంట వరకు ఆ కార్ స్టార్ట్ కాదు. ఆలోగా మనం దాదాపు మద్రాస్ చేరుకుంటాం అంటూ ప్రసాద్ డాష్బోర్డ్లో నుంచి టార్చ్ లైట్ తీసి వెలిగించి ఆ అమ్మాయి పాదం మీద వేశాడు. ఓ గాడ్, రక్తం కారుతోందే అని అన్నాడు. పర్వాలేదులేండి, కదిలించకుండా ఉంటే నొప్పి లేదు అని ఆ అమ్మాయి నీరసంగా అన్నది. నొప్పి లేకపోవచ్చు కానీ అలా రక్తం కారితే ఇంకేమైనా ఉందా అంటూ ప్రసాద్ కారాపాడు. ప్లీజ్ కారు ఆపవద్దు, వాళ్ళు వస్తారు, పోనివ్వండి అని ఆ అమ్మాయి అన్నది.
ఇంకేం వస్తారు, వెనకాల వస్తూ ఉంటే మనకు చప్పుడు వినిపించదు అంటూ ప్రసాద్ బ్రేక్ వేసి ఇంజన్ ఆఫ్ చేసి జేబులో నుంచి చేతి రుమాలు తీశాడు. వెనక సీట్లో ఉన్న వాటర్ బ్యాగ్ తీసి జేబు రుమాలు తడిపాడు. ఆ తడిగుడ్డతో ఆమె పాదం రక్తం తుడిచి రక్తం పోయేలా ఆ రుమాలు మీద నీళ్లు పోసి శుభ్రం చేసి దాన్ని ఆమె పాదానికి గట్టిగా కట్టాడు. అతను ఈ శుశ్రూష చేస్తున్నంతసేపు ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒంగి తన పాదానికి కడుతున్న అతని ముఖాన్ని తదేకంగా చూసింది. కట్టుకట్టి పాదాన్ని అటూ ఇటూ ఓసారి కదిల్చి ఆమె ముఖంలోకి చూసి, నొప్పిగా ఉందా అని అన్నాడు. ఆమె తల వెనక నీలి ఆకాశంలో చంద్రవంక, ఆ చంద్రవంక చుట్టూ తళతళ నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆమె చిన్నగా నవ్వి, అబ్బే లేదు, నొప్పి పోయింది అని అన్నది. ఒక క్షణం పాటు ప్రసాద్ ఆ అమ్మాయి ముఖంలోకి తదేకంగా చూశాడు. ఆ అమ్మాయి మనిషి కాదేమో, దేవలోకం నుంచి దిగివచ్చిన దేవతేమో అనే అనుమానం అతనికి క్షణం పాటు మనస్సును కలవరపెట్టింది. ఆమె నిర్మల సౌందర్యాన్ని చూసి ప్రసాద్ ఆశ్చర్యపోయాడు. మెత్తగా పువ్వులా ఆమె పాదమున్నది. చంద్రవంక కాంతిలో ఆమె పెదవులు మెరుస్తున్నాయి. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె కంఠంలో మాధుర్యం ప్రసాద్ని సమ్మోహితుణ్ణి చేసింది. ఆమె కళ్ళలో కాంతి, కళ ప్రసాద్ని గిలిగింతలు పెట్టాయి. ఆమె కూర్చున్న భంగిమ, కారు తలుపుల మీద ఆమె చేతులు చాచిన తీరు, ఆమె మాట్లాడుతున్నప్పుడు వయ్యారంగా కదిలే ఆమె నడుము, తెల్లని మెడ ఆమె శరీరానికి మరింత వన్నెలు దిద్ది ఏ ప్రఖ్యాత శిల్పో చెక్కిన విగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చాయి. ఆమె అవయవాల సొంపు చూసి ప్రసాద్ ఒక క్షణం తనన్ను తానే మరిచిపోయాడు. ఆమెను అమాంతం తన చేతుల్లోకి తీసుకోవాలనిపించింది. తన ఆవేశాన్ని ప్రసాద్ అతి కష్టం మీద అణుచుకున్నాడు. మీ పేరు సరోజా అని అడిగాడు. ఆమె తల ఊపింది. నా పేరు ప్రసాద్ అని ప్రసాద్ అనగానే సరోజ అతని కళ్ళలోకి సూటిగా చూసింది. మీకు చాలా శ్రమ ఇచ్చాను. నన్ను వాళ్ల నుంచి తప్పించటానికి మీరు చాలా సాహసం చేశారు. మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా నా రుణం తీరదు అని అన్నది. తన సాహసాన్ని ఆమె ఆ విధంగా మెచ్చుకుంటూ ఉంటే ప్రసాద్ మనస్సు ఆనందంతో పొంగిపోయింది. అదేమిటి, ఈ పని ఎవరైనా చేస్తారు. ఇంతకీ అసలు ఏమిటి గొడవ, ఎవరు వాళ్ళు అని ప్రసాద్ మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు. క్షమించండి ప్రసాద్ గారు, ప్రస్తుతం మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను అని సరోజ అన్నది. ప్రసాద్ చటుక్కున ఆమె వైపు తిరిగాడు. ఏ, మీదేవూరు, ఎక్కడుంటున్నారు, ఎందుకు ఇక్కడికొచ్చారు, ఈ ప్రశ్నలకైనా సమాధానం చెప్పకూడదా అని అడిగాడు. ప్రస్తుతం చెప్పలేను. మీరు చేసిన సహాయానికి చాలా రుణపడి ఉన్నాను. కానీ ఇప్పుడు నన్ను గురించి నేను ఏమీ చెప్పుకునే స్థితిలో లేను. క్షమించండి అని సరోజ అన్నది. ఆ అమ్మాయి నిజంగా మనిషి కాదేమో అనే అనుమానం ప్రసాద్కి మళ్ళీ కలిగింది. నువ్వెవరో, ఆ దుర్మార్గులెవరో, నిన్నెందుకు ఎత్తుకొచ్చారో చెప్పకపోతే ఎలా సహాయం చేయగలను అని ప్రసాద్ అన్నాడు. ప్రస్తుతం నాకెవరూ సహాయం చేయలేరు. చెప్పమని నన్ను నిర్బంధించకండి ప్లీజ్. మీరు నా మేలు కోరే నన్ను అడుగుతున్నారని నాకు తెలుసు. కానీ నేనిప్పుడేమీ చెప్పలేను అని సరోజ అనగానే, నాకు చెప్పకపోయినా పోలీసులకు చెప్పవలసి వస్తుంది కదా అని ప్రసాద్ అనగానే, పోలీసులు దేనికి అని ఆ అమ్మాయి కంగారుగా అడిగింది. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది రిపోర్ట్ చేయవద్దా అని ప్రసాద్ అన్నాడు. సరోజ ప్రసాద్ వైపు తిరిగింది. స్టీరింగ్ మీద ఉన్న అతని చెయ్యి మీద చెయ్యి వేసి, ప్రసాద్ గారు వద్దు, ఎవరికీ రిపోర్ట్ చేయవలసిన అవసరం లేదండి అని అన్నది. ప్రసాద్కి అంతా అయోమయంగా ఉన్నది. రిపోర్ట్ చేయాలి, తప్పదు, అది పౌరధర్మం అని ప్రసాద్ అనగానే ఒక క్షణం పాటు సరోజ ప్రసాద్ కళ్ళలోకి చూసి, అయితే కారిక్కడే ఆపండి, నేను దిగుతాను, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి అని అన్నది. ఇక్కడ ఈ నిర్మానుష్యమైన చోట దిగి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు. ఏమో, నేను మాత్రం పోలీస్ స్టేషన్కి రాను అని సరోజ అన్నది. 5 నిమిషాల సేపు ఇద్దరూ మాట్లాడలేదు. కార్ మద్రాస్ వైపు పోతూనే ఉన్నది.
చటుక్కున ప్రసాద్ సరోజ వైపు తిరిగాడు. సరే మీ ఇష్టం, మిమ్మల్ని ఎక్కడ దింపాలో అదైనా చెబుతారా అని ఉక్రోషంతో అడిగాడు. మీకు నా మీద కోపం వచ్చింది కదూ, విశ్వాసఘాతకురాలనుకుంటున్నారా? సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీకు జరిగిందంతా చెబుతాను, ఈలోగా నన్ను క్షమించండి అని ఆమె అతని కళ్ళలోకి దీనంగా చూస్తూ అన్నది. నాకు కోపం రాలేదు, మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్పండి అని ప్రసాద్ అనగానే 2 నిమిషాల పాటు మౌనంగా ఆలోచించి బలవంతంగా లేని నవ్వు తెచ్చిపెట్టుకొని, నాకే తెలియటం లేదే ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళను అని అన్నది. ఈ రాత్రి ఎక్కడికి వెళ్తారు? మా ఇంటికి రండి, తెల్లారిన తర్వాత మీ ఇష్టమొచ్చిన చోటికి వెళ్ళవచ్చు అని ప్రసాద్ అనగానే సరోజ సంకోచంతో అతన్ని చూసింది. ప్రసాద్ మళ్ళీ నవ్వాడు. మా ఇంట్లో నేను మా అమ్మ ఉంటున్నాం. మా అమ్మ చాలా మంచిది, ఏమీ అనదులేండి, పర్వాలేదు రండి అని ప్రసాద్ అనగానే, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు ప్రసాద్ గారు అని సరోజ అన్నది. ఛ, ఇబ్బందేముంది? మీరు వచ్చి మా ఇంట్లో ఒక రాత్రి ఉంటే నాకిబ్బందా? అభ్యంతరం చెప్పకండి, మిమ్మల్ని ఏ ప్రశ్న అడగను, మీరు చెప్పినప్పుడే వింటాను అని ప్రసాద్ అనగానే సరోజ ఇక అభ్యంతరం చెప్పలేదు. ప్రసాద్ కార్ అతని ఇంటి గేటు ముందర ఆగేటప్పటికి రాత్రి 12:30 దాటింది. కార్ షెడ్లో పెట్టేసి ప్రసాదు సరోజ గుమ్మం దగ్గరకు వెళ్లారు. అతని కార్ చప్పుడు విని ప్రసాద్ తల్లి తలుపు తీసింది. ప్రసాద్ పక్కన నిలబడి ఉన్న సరోజని అనుమానంగా చూస్తూ, ఎవరి అమ్మాయి అని అడిగింది. స్నేహితురాలు అని ప్రసాద్ లోపలికి వచ్చి తలుపు గడియపెట్టి, ఈ రాత్రికి ఇక్కడే ఉంటుంది, పొద్దున్నే వెళ్ళిపోతుంది, అన్నం పెట్టమ్మా అని అన్నాడు. అతని తల్లికి 50 ఏళ్లుంటాయి. తెల్లని మల్లు చీర కట్టుకున్నది, నుదుటి మీద విభూతి రాసుకున్నది, నెరిసిన జుట్టు ముడేసుకున్నది. కాస్త కోపంగా సరోజను చూసింది. ఎవరమ్మాయి అని ప్రసాద్ని అడిగింది. ప్రసాద్కి ఏం చెప్పాలో తోచలేదు. అమ్మ, గూడూరులో ఉన్న ఒక స్నేహితుడి చెల్లెలు, మద్రాస్ వస్తానంటే తీసుకువచ్చాను. ఇక్కడ బంధువులున్నారట, వాళ్లను చూడ్డానికి వచ్చింది. కానీ ఈ అర్ధరాత్రి ఎలా వెళ్తుంది? అందుకని మన ఇంట్లో ఈ రాత్రి పడుకొని తెల్లారే వెళ్ళమన్నాను. నీ గదిలో పడుకోబెట్టుకో అని ప్రసాద్ అన్నాడు. ప్రసాద్ ఆ మాట అన్న తర్వాత అతని తల్లి కాస్త తేరుకొని, ఓహో అలాగా, రామ్మ, చేతులు కాళ్ళు కడుక్కో, అన్నం వడ్డిస్తాను అని అన్నది. ప్రసాద్ తనలో తాను నవ్వుకున్నాడు. ప్రసాద్ నిద్ర మేల్కునేటప్పటికీ బాగా ఎండెక్కింది. పక్క మీద బద్ధకంగా పడుకొని ఆలోచించసాగాడు. రాత్రి జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకం రాసాగాయి. సరోజ జ్ఞాపకం రాగానే ఆమె రూపం అతని కళ్లకు కట్టినట్లయింది. తన ఇంట్లోనే ఆ అమ్మాయి పడుకొనున్నదని జ్ఞాపకం వచ్చి ప్రసాద్ ఒళ్ళు పులకరించింది. ఆ అమ్మాయి ఏం కష్టాల్లో ఉన్నదో. రాత్రి ఆ ట్రంక్ రోడ్డుపై ఆ అమ్మాయి కూడా ఉన్న ఆ 2 మగాళ్ళు ఎవరు? ఆ ముసలతను నిజంగా ఆమె తండ్రేనా? నిజంగా ఆ అమ్మాయికి మతి చెలించిందా? మతి చెలించిన వాళ్ల కళ్ళు అదో విధంగా ఉంటాయంటారు. కనుపాపలు బాగా పెద్దవవుతాయని ఎప్పుడో తను చదివాడు. సరోజ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. ఆమె కనుపాపలు పెద్దవి కాలేదు. ఆ అమ్మాయికి పోలీసులంటే ఎందుకంత భయం? తను సరోజకు సహాయం చేయాలి. ఏ కష్టాల్లో చిక్కుకున్నా తను ఆమెను వాటి నుంచి తప్పించాలి. ఇలా ఆలోచిస్తూ ప్రసాద్ చటుక్కున లేచి కూర్చున్నాడు. రోజు పొద్దున అతని తల్లి వచ్చి అతన్ని లేపి బెడ్ కాఫీ ఇస్తుంది. ఇంత ఆలస్యమైనా ఇంకా లేవలేదెందుకా అని అనుకుంటూ, అమ్మా అని కేక వేశాడు. జవాబు లేదు. గట్టిగా మళ్ళీ అమ్మా అని కేక పెట్టాడు. జవాబు లేదు. చెవులు రెక్కించుకొని విన్నాడు. ఇంట్లో అసలు ఏ అలికిడీ లేదు. తెల్లారే సామాన్యంగా వంటింట్లో అయ్యే గిన్నెల చప్పుడు కూడా వినపడలేదు. ప్రసాద్ చటుక్కున మంచం మీద నుంచి లేచి వంటింటి వైపు వెళ్ళాడు. గుమ్మం ముందు ఆగి చూశాడు. వంటింట్లో ఎవరూ లేరు. నిశ్శబ్దంగా ఉన్నది. పొయ్యి వెలిగించిన చిహ్నాలు గాని, తెల్లారిన తర్వాత వంటింట్లోకి ఎవరూ వచ్చిన చిహ్నాలు కానీ ఏవీ లేవు. ప్రసాద్ గుండె గబగబా కొట్టుకున్నది. సరోజ పిచ్చిది. తన తల్లి గదివైపు పరిగెత్తాడు. అమ్మా, అమ్మా అని పిలిచాడు. తన తల్లి పక్క మీద పడుకొనుండడం,
ఆమె నోటికి ఏదో బిగించి ఉండడం గుమ్మంలో నుంచే చూశాడు. అమ్మా అని కేక వేస్తూ గదిలోకి పరిగెత్తాడు. ఆమె కళ్ళు తెరుచుకునే ఉన్నది. తన వైపే చూస్తోంది. బతికుందా? మూల్గనైనా మూల్గటం లేదే అని అనుకున్నాడు. ప్రసాద్కి ఏడుపొచ్చేసింది. ఎవరో గొంతు పట్టి పిసికినట్టయింది. అమ్మా అంటూ మంచం దగ్గరకు వెళ్ళాడు. తెరిచి ఉన్న తల్లి కళ్ళరెప్పలు పైకి కిందకు కదిలాయి. ఆమె ఊపిరి పీలుస్తూనే ఉన్నది. తల్లి చనిపోయిందేమో అని భయపడిన ప్రసాద్కు చెప్పలేని సంతోషం కలిగింది. గబగబా తల్లి నోటికి బిగించి ఉన్న పీలిక విప్పాడు. నోట్లో కుక్కిన పీలికలు బయటకు లాగాడు. ఆమె మాట్లాడబోతే వద్దని చెప్పి చేతులకు కాళ్లకు కట్టి ఉన్న కట్లు విప్పాడు. అమ్మా ఏమిటిది? ఏం జరిగింది అని ప్రసాద్ ఆదుర్దాతో అడిగాడు. ఆమె 5 నిమిషాల వరకు మాట్లాడలేకపోయింది. ఒరేయ్ ప్రసాద్, ఏదో చప్పుడై నేను నిద్రలేచాను. నీడలాగా 2 గదిలో కనిపించారు. కేక పెట్టబోయాను. కానీ నేను కేక పెట్టేలోగానే నా నోరు నొక్కేశారు. ఆలోగా ఆ అమ్మాయి లేచింది. ఆ అమ్మాయి నోరు కూడా నొక్కేశారు. తర్వాత నా నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కాళ్ళు కట్టేశారా అని రొప్పుతూ అన్నది. మరా అమ్మాయి ఏది అని ప్రసాద్ కంగారుగా అడిగాడు. నేను చూస్తుండగానే ఎత్తుకుపోయారు. ఏం చెయ్యలేకపోయాన్రా అని అన్నది. దొంగలెలా లోపలికి వచ్చారు అంటూ ప్రసాద్ ఇల్లంతా వెతకడం ప్రారంభించాడు. పెరటి వైపున ఉన్న నీళ్ల గది కిటికీ ఊచలు ఊడదీసి లోపల ప్రవేశించారని తెలిసింది. వెనక్కు తిరిగి ఇంట్లోకి వెళ్ళాడు. అతని తల్లి హాల్లోకి వచ్చి, ఒరే ప్రసాదు, విచిత్రంగా ఉందిరా, ఒక్క వస్తువు కూడా పోలేదు అని అన్నది. కిటికీ ఊచలు ఊడదీసి దొంగలింట్లోకి వచ్చారు. తన తల్లి 2 మనుషుల్ని చూసింది. కిటికీ ఊసలు ఊడదీసిన విధం చూస్తే బాగా అనుభవమున్న దొంగలనిపిస్తోంది. దొంగలు ఇంట్లో వస్తువులు ఏమీ ఎత్తుకుపోవడానికి కారణమేమిటి? సరోజను ఎత్తుకుపోవడానికేనా ఆ దొంగలొచ్చింది? ఎవరు వాళ్ళిద్దరూ? రాత్రి ట్రంక్ రోడ్డు మీద తను చూసిన ఆ 2 అయితే వాళ్లకి తన ఇల్లు ఎలా తెలిసింది? ప్రసాద్ దీర్ఘంగా ఆలోచించాడు. వాళ్లకి తన పేరు కానీ, తన వ్యాపారం కానీ, తన చిరునామా కానీ చెప్పలేదే. సరోజను తను ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఎలా తెలుసుకున్నారు వాళ్ళు? చాలా విచిత్రంగా ఉన్నది. పోలీసులకు ఫోన్ చేరా అని తల్లి అన్నది. ప్రసాద్ ఆలోచనల్లో నుంచి తెప్పరిల్లి, ఏంటి పోలీసులకా అని అన్నాడు. సరోజ జ్ఞాపకం వచ్చింది. పోలీసులనగానే ఆ అమ్మాయి మొహంలో కనపడ్డ కంగారు అతని కళ్లకు కట్టినట్లయింది. ఆ అమ్మాయికి పోలీసులంటే ఎందుకు భయం? ఆ అమ్మాయి ఏదో నేరం చేసి ఉంటుందని అనుకోలేకుండా ఉన్నాడతను. ఏ నేరమూ చెయ్యని అమాయకురాలైతే పోలీసులంటే ఎందుకు భయం? తను పోలీసులకు ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని చిక్కుల్లో పెట్టినవాడవుతాడేమో. ఆ అమ్మాయిని ఎందుకు ఎత్తుకుపోయారు? ఎవరు ఎత్తుకుపోయారు? ఆ అమ్మాయి ఎటువంటి ఆపదలో ఉందో పోలీసులకు చెప్పకూడదు. ఆ అమ్మాయి ఎక్కడున్నదో తనే తెలుసుకోవాలి. ఆ అమ్మాయికి తనే సహాయం చేయాలి. కానీ ఎలా తెలుసుకోవడం? ఎక్కడని వెతకడం? రాత్రి ఈ సంఘటన జరిగినప్పుడు దూరాన కనపడ్డ ఆ ఇంటి ముందు తను ఓ కార్ చూశాడు. ఆ కార్ నెంబరు తను చూశాడు. కళ్ళు చిట్లించి రాత్రి తను చూసిన కార్ మీద మనస్సు లగ్నం చేసి ఆ కార్ నెంబరు జ్ఞాపకం తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నించాడు. 10 నిమిషాల తర్వాత చటుక్కున లేచి, అమ్మా నేను బయటకు వెళ్తున్నాను. తిరిగి రావడం ఆలస్యం కావచ్చు. ఇంట్లో వస్తువులేమీ పోలేదుగా, పోలీసులెందుకులే అని ప్రసాద్ డ్రెస్ చేసుకోవడానికి తన గదిలోకి వెళ్ళాడు. ఆ ముసలామె తన కొడుకుని ఎన్నో ప్రశ్నలు అడగాలనుకున్నది. కానీ తన ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో లేడని ఆమె వంటింట్లోకి వెళ్ళింది. 15 నిమిషాల తర్వాత ప్రసాద్ ఎంజీ స్పోర్ట్స్ కార్ స్టార్ట్ చేసి వీధిలోకి వెళ్ళాడు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ ఇంటి ముందు పోలీస్ జీపు వ్యాను సైరన్ ఊదుకుంటూ వచ్చి ఆగాయి. మీ ఇంటి ముందు హత్య జరిగిందా? విచిత్రంగా ఉందే, అంత తెగించిన హంతకుడు ఎవరో అంటూ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు జీప్లో నుంచి దిగాడు. యుగంధర్ చిన్నగా నవ్వి, నన్ను కలుసుకోవడానికి వస్తున్నాడు కనుకనే హత్య చేయబడ్డాడితను అని మెట్ల దగ్గర పడున్న శవాన్ని చూపించి అన్నాడు. ఇన్స్పెక్టర్ వెనకే పోలీస్ వ్యాన్లో నుంచి ఫోటోగ్రాఫర్లు, కానిస్టేబుల్స్ దిగారు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు ఆ హడావిడి చూసి వీధిలోకి వచ్చి యుగంధర్ ఇంటికి ఎదురుగా గుంపుగా పోగయ్యారు. జనం శవం దగ్గరకు రాకుండా లాఠీలు పట్టుకొని 2 కానిస్టేబుల్స్ ఆపుతున్నారు.
ఇక్కడ దీపం ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని స్వరాజ్యరావు అన్నాడు. రాజు గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. 5 నిమిషాలలో 2 ఎలక్ట్రిక్ దీపాలు తెచ్చి తలుపుకున్న గడియకు తగిలించాడు. స్విచ్ వేయగానే ఫ్లడ్ బల్బుల పెద్ద వెలుగు శవం మీద పడ్డది. ఏం జరిగిందో చెప్పండి అని స్వరాజ్యరావు అనగానే యుగంధర్ విపులంగా జరిగిందంతా చెప్పాడు. నా సహాయం కోరడానికి, నాతో ఏదో చెప్పుకోవడానికి ఇతను నా దగ్గరకొచ్చాడు. నన్ను కలుసుకోకుండా మెట్ల మీద హత్య చేయబడ్డాడు. ఇతని దగ్గర ఏదో ఉందట, అది హంతకుడికి కావాలట. అదేమిటో ముందు తెలుసుకుందాం అంటూ యుగంధర్ మోకాళ్ల మీద వంగి శవాన్ని ఓ నిమిషం పరీక్షగా చూశాడు. తర్వాత శవం ఒంటి మీద ఉన్న షర్టు జేబు వెతికాడు. చార్మినార్ సిగరెట్ ప్యాకెట్, అందులో 6 సిగరెట్లు, ఒక అగ్గిపెట్టె, 6 అనాలున్నర చిల్లర ఉన్నాయి. అతని ప్యాంటు జేబులో వెతికాడు. ఓ జేబు రుమాల్ తప్ప ఇంకేమీ లేవు. ఆశ్చర్యంగా ఉందే, ఏదో విలువైనది, హంతకుడికి చాలా ముఖ్యమైన వస్తువు ఏదో ఉండి ఉండాలి తన దగ్గర. దానికోసమే హంతకుడు వెతికాడు. హంతకుడికి అది దొరకలేదు. అందుకే ధైర్యం చేసి నాకు ఫోన్ కూడా చేశాడు. హంతకుడు పారిపోయినప్పటి నుంచి నేను శవం దగ్గరే ఉన్నాను. ఎవరూ ఏది ఎత్తుకుపోయే అవకాశం లేదే అని యుగంధర్ అన్నాడు. హంతకుడు కత్తి తీయగానే ఇతనే ఆ వస్తువు ఈ దరిదాపుల్లో ఎక్కడైనా పడేశాడేమో అని రాజు అన్నాడు. అవును, వెతుకుదాం అంటూ స్వరాజ్యరావు మెట్ల చుట్టూ, రోడ్డు పేవ్మెంట్ పక్కలా జాగ్రత్తగా వెతికాడు. 5 నిమిషాల తర్వాత లేదు, ఏమీ కనపడలేదు అని స్వరాజ్యరావు అనగానే తనకు కావాల్సిన వస్తువు ఇతని దగ్గర ఉన్నదని హంతకుడు పొరబడి ఉండవచ్చు సార్ అని రాజు అన్నాడు. యుగంధర్ మాట్లాడకుండా శవాన్ని పరీక్షించడం ప్రారంభించాడు. అతనికి 50 ఏళ్లుంటాయి. చేతుల మీద, కాళ్ల మీద ఎర్రని గీతలున్నాయి. చర్మం ఒరుసుకుపోయింది. కొద్దిగా రక్తం కారి ఎండిపోయింది. ఇది జరిగి అట్టేసేపు కాలేదు. అంటే 1-2 గంటల క్రితం ఈ మనిషి తన చేతులకి, కాళ్లకి కట్టి ఉన్న తాళ్లన్నీ తెంపుకొని ఉండాలి. అలా తెంపుకుంటున్నప్పుడు చర్మం ఒరుసుకుపోయింది. ఇదేమిటి, తల మీద సరిగ్గా మెదడు దగ్గర 1 అంగుళం మేర వెంట్రుకల్లేవు. జుట్టు రాలిపోవటం వల్ల ఇలా కాలేదు. ఇక్కడ రక్తం గడ్డకట్టుకున్నది. పాపం, ఎవరో తల మీద వెంట్రుకలు పీకారు. ఎంత బాధ కలిగిందో. చెవి చివర చర్మం కత్తిరించారు. పాపం, ఈ ఘోరం చూడండి ఇన్స్పెక్టర్. చేతి వేళ్లకి, కాళ్ల వేళ్లకి గోళ్లు లేవు, రక్తపు ముద్దలు. ఎవరో ఇతన్ని చిత్రహింస పెట్టారు. అబ్బా అని యుగంధర్ అన్నాడు. ఇన్స్పెక్టర్ రాజు శవం దగ్గరకు వెళ్లి వంగి చూసి చూడలేక మొహాలు తిప్పేసుకున్నారు. ఎవడో రాక్షసుడు చేసుండాలి పని. మనిషైన వాడెవడు ఇంత కర్కోటకంగా హింసించడు అని స్వరాజ్యరావు కనుగుడ్లు పెద్దవి చేసి పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు. మనుష్యుల్లో రాక్షసులు, దేవతలు ఉంటారు. రాక్షసుల్లాంటి వాళ్ళుండబట్టే, స్వార్థం కోసం ఎటువంటి క్రూర కార్యాలకైనా సిద్ధపడేవాళ్లుండబట్టే హత్యలు జరుగుతుంటాయి. ఇతన్ని ఈ విధంగా హింసించిన ఆ కిరాతకుణ్ణి ఏం చేసినా పాపం లేదు. మనిషిని హింసించడానికి ఇంతకన్నా క్రూరమైన విధం ఎవరు ఊహించగలరు అని యుగంధర్ కోపంగా అన్నాడు. మై డియర్ యుగంధర్, ఈ హంతకుడెవరో చాలా తెగించినవాడై ఉండాలి. మీ ఇంటి ముందు హత్య చేయడమే కాక హత్య చేశానని వెంటనే మీకు ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాక శవం ఒంటి మీద బట్టలు, వస్తువులు తనకు తెచ్చివ్వమని, మీకు డబ్బిస్తానని, లేకపోతే చంపుతానని బెదిరించాడంటున్నారు. యుగంధర్, ఈ హంతకుణ్ణి మనం వెంటనే పట్టుకోవాలి అని స్వరాజ్యరావు ఆవేశంతో అన్నాడు. యుగంధర్ తల ఊపి, అవును ఇన్స్పెక్టర్, హత్య చేయబడ్డ ఈ మనిషి ఎవరో ముందు మనం తెలుసుకోవాలి అని యుగంధర్ అన్నాడు. స్వరాజ్యరావు సార్జెంట్ను పిలిచి ఫోటోలు తీయించమని, అంబులెన్స్ రాగానే శవాన్ని మార్చురీకి తీసుకువెళ్లమని, ఈలోగా శవం జేబులోని వస్తువులను, శవం ఒంటి మీద గుడ్డలను జాగ్రత్తగా తీసి లోపలికి తీసుకురమ్మని స్వరాజ్యరావు ఆజ్ఞ ఇచ్చి మనం లోపలికి వెళ్దాం అని అన్నాడు. ముగ్గురు యుగంధర్ కన్సల్టింగ్ గదిలోకి వెళ్లారు. ఏం చేయదలుచుకున్నారు యుగంధర్ అని ఇన్స్పెక్టర్ యుగంధర్ని సూటిగా కళ్ళలోకి చూస్తూ అడిగాడు. యుగంధర్ ప్రశ్నార్థకంగా చూశాడు. రాజు నవ్వి, సార్, ఆ ఫోన్ కాల్ విషయం ఇన్స్పెక్టర్ అడుగుతున్నారు అని అన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తానన్నాడుగా, కాచుకుందాం అని యుగంధర్ అంటూ ఉండగానే ఫోన్ మోగింది. యుగంధర్ రిసీవర్ తీసుకొని హలో అని అన్నాడు. నేనే. ఏం నిశ్చయించుకున్నారు
అని అవతల నుంచి వినపడింది. అది హంతకుడి కంఠస్వరం. యుగంధర్ రాజుకి ఏదో సైగ చేశాడు. ఇన్స్పెక్టర్ హాల్లో నుంచి బయటకు పరిగెత్తాడు. చెప్పు ఏమిటి అని యుగంధర్ ఫోన్లో అన్నాడు. మీరు గాని మీ అసిస్టెంట్ గాని ఈ రాత్రి ఆ సామాన్లు తీసుకుని తిన్నగా చెంగల్పట్టుకు వెళ్ళి స్టేషన్ వెయిటింగ్ రూంలో నిద్రపోండి. తెల్లవారి సూర్యోదయం కాగానే లేచి చెంగల్పట్టు నుంచి మధురకు వెళ్లే రోడ్డు మీద నడవటం ప్రారంభించండి. మధ్యాహ్నం 1 గంట దాకా ఆ రోడ్డు మీద నడుస్తూనే ఉండాలి. ఆలోగా ఆ రోడ్డు మీద ఎక్కడో అక్కడ నేను వచ్చి మీ దగ్గర నుంచి ఆ వస్తువులు తీసుకుంటాను. వస్తువులన్నీ ఒక పెట్టెలో పెట్టి తీసుకురండి. నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారా మీకు ముప్పు తప్పదు అని అవతల మనిషి ఫోన్ పెట్టేశాడు. యుగంధర్ కూడా ఫోన్ పెట్టేశాడు. ఈ హంతకుడు చాలా తెలివైనవాడు. ఎక్కువసేపు మాట్లాడితే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నది తెలుసుకుంటామని త్వరగా మాటలు ముగించి రిసీవర్ పెట్టేశాడు అని యుగంధర్ రాజుతో అన్నాడు. ఏమంటున్నాడు సార్ అని రాజు అనగానే యుగంధర్ రాజు ప్రశ్నకు సమాధానం చెప్పేలోగా స్వరాజ్యరావు హాల్లోకి హడావిడిగా వచ్చి, సారీ యుగంధర్, నేను ఎక్స్చేంజ్కి ఫోన్ చేశాను. మింట్ స్ట్రీట్ దగ్గర ఉన్న టెలిఫోన్ బూత్లో నుంచి మాట్లాడుతున్నాడని ఎక్స్చేంజ్ వాళ్ళు చెప్పారు. కానీ అప్పటికే డిస్కనెక్ట్ చేశాడని కూడా చెప్పారు. మింట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినా ప్రయోజనం ఉండదు. అప్పటికి ఆ ప్రాంతాల్లో ఎక్కడా ఉండడతను అని ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ తల ఊపి, కాసేపు అతన్ని మాటల్లో అట్టే పెట్టాలని చాలా ప్రయత్నించాను. కానీ అతను డిస్కనెక్ట్ చేశాడు ఇన్స్పెక్టర్ అని యుగంధర్ అన్నాడు. ఇంతకీ ఏమన్నాడు యుగంధర్ అని స్వరాజ్యరావు అడగ్గానే యుగంధర్ తను మాట్లాడిందంతా చెప్పాడు. 5 నిమిషాల పాటు ముగ్గురు మౌనంగా కూర్చున్నారు. ఇప్పుడేం చేద్దామంటారు అని స్వరాజ్యరావు అడిగాడు. నేను వెళ్తాను సార్ అని రాజు అన్నాడు. స్వరాజ్యరావు యుగంధర్ రాజు వైపు తిరిగి, ఎక్కడికి రాజు అని అడిగారు. చెంగల్పట్టుకి అని రాజు నవ్వుతూ అన్నాడు. యుగంధర్ వద్దని తల తిప్పి, చాలా ప్రమాదం రాజు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించడం మంచిది కాదు. అతను దేనికైనా తెగించిన మనిషి అని యుగంధర్ అన్నాడు. పోనీ నేను వెళ్తాను అని స్వరాజ్యరావు అన్నాడు. యుగంధర్ నవ్వుతూ, మీరు ఏ మారువేషం వేసుకున్నా పర్లాంగు దూరం నుంచే మీరు పోలీస్ అని తెలుస్తుంది. దూరాన్నించి కాల్చి ఆ తర్వాత అతను పెట్టె తీసుకుపోతాడు, లేదా మీ దరిదాపులకు కూడా రాడు అని అన్నాడు. అయితే మరిప్పుడేం చేద్దామంటారు అని స్వరాజ్యరావు అడిగాడు. నేనే వెళ్తాను అని యుగంధర్ అన్నాడు. రాజు అడ్డు వచ్చి, వద్దు సార్, నేనైనా మీరైనా ఒకటే. ప్రమాదమేమైనా ఉంటే అది నేనెదుర్కొంటాను. అయినా ప్రమాదమేమీ రాకుండా జాగ్రత్త పడతాను అని రాజు అనగానే మరో 5 నిమిషాలు ముగ్గురు మౌనంగా ఉన్నారు. యుగంధర్, నాదొక చిన్న సలహా. రాజునే వెళ్ళనివ్వండి. నేను అతనికేం ప్రమాదం కాకుండా చూస్తాను. రాజు ఇక్కడ బయలుదేరినప్పటినుంచి 2 కానిస్టేబుల్స్ అతనికి 10 గజాల దూరంలో ఉండి కనిపెట్టే ఏర్పాటు చేస్తాను. ఏ ప్రమాదమూ రాకుండా రాత్రంతా ఆ 2 రాజుకి అండగా ఉంటారు. తెల్లారి రాజు ట్రంక్ రోడ్డు మీద నడక ప్రారంభించిన తర్వాత 1 గంట వరకు 15 నిమిషాలకొకసారి ట్రంక్ రోడ్డు మీద చెంగల్పట్టు నుంచి తిరుచునాపల్లి వెళ్లే వైపు సిబ్బందితో మా పోలీస్ కార్లు పంపిస్తాను అని ఇన్స్పెక్టర్ అన్నాడు. యుగంధర్ నవ్వుతూ, ఏంటి 15 నిమిషాలకొకసారి ట్రంక్ రోడ్డు మీద పోలీస్ కార్ వెళ్తూ ఉంటే హంతకుడు ఆ ప్రాంతానికి వస్తాడా? ఏంటి ఇన్స్పెక్టర్ అని యుగంధర్ అన్నాడు. పోలీస్ కార్లని గుర్తుపట్టేందుకు వీల్లేకుండా చేస్తాను యుగంధర్ అని స్వరాజ్యరావు అనగానే, గంటకి 4 కార్లు చెప్పున 24 కార్లు కావాలి అని రాజు అన్నాడు. 24 కార్లు సంపాదిస్తాను. మఫ్టీలో ఉన్న పోలీసులని పంపిస్తాను. వాళ్ళు బైనాక్లర్స్ పెట్టుకొని చూస్తూనే ఉంటారు. రాజుకు 3 మైళ్ళ దూరంలో ముందు ఓ కారు, వెనక ఓ కారు ఉంటాయి. 15 నిమిషాల పాటు రాజు తనన్ను తాను కాపాడుకోగలడనుకుంటాను. ఏం రాజు అని స్వరాజ్యరావు అనగానే, ఫెంటాస్టిక్, మీ ప్లాన్ చాలా బాగుంది సార్. మీరు అడ్డు చెప్పకండి, నేను వెళ్తాను, డ్రెస్ చేసుకుంటాను అని రాజు లేచాడు. యుగంధర్ లేచి బల్ల చుట్టూ తిరిగి రాజు దగ్గరకు వెళ్ళాడు. రాజు భుజం మీద చెయ్యి వేసి, జాగ్రత్త రాజు, నీకేమైనా ప్రమాదం జరిగితే జీవితాంతం నేను బాధపడవలసి వస్తుంది. అనవసరంగా తెగించకు.
అపాయకరమైన పరిస్థితి ఏర్పడితే మాట్లాడకుండా ఆ పెట్టె హంతకుడికి ఇచ్చేసేయ్, సాహసం మాత్రం చెయ్యవద్దు అని యుగంధర్ అన్నాడు. రాజు చిరునవ్వు నవ్వి తల ఊపి లోపలికి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా చెంగల్పట్టు రైల్వే స్టేషన్ ఆవరణలో కారాపి రాజు తిన్నగా సెకండ్ క్లాస్ వెయిటింగ్ రూంలోకి వెళ్ళాడు. అతని చేతిలో ఒక తోలు పెట్టె ఉన్నది. వెయిటింగ్ రూంలో జనం లేరు. అక్కడ కాపలా ఉన్న మనిషి చేతిలో ₹1 పెట్టి, ఈ రాత్రి నేనిక్కడ పడుకుంటాను అని అన్నాడు. రూపాయి చూడగానే కాపలా మనిషి తల ఊపి, ఫ్యాన్ వెయ్యనా సార్ అని అన్నాడు. రాజు ఫ్యాన్ కిందకు చైర్ లాక్కొని పడుకున్నాడు. 10 నిమిషాల తర్వాత వెయిటింగ్ రూంలోకి ఒక మనిషి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఒకసారి అటూ ఇటూ చూసి దరిదాపుల్లో ఎవరూ లేరని నిశ్చయించుకొని రాజు వైపు తిరిగి, మిస్టర్ రాజు, ఇంకా ఉంది